నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రిషికొండలో అక్రమ కట్టడాల భాగోతం ప్రభుత్వం మారక కానీ బయటపడలేదు. మంత్రి గంటా శ్రీనివాసరావు వెళ్ళి అక్కడ మీడియాను తీసుకెళ్ళి అక్కడ లోపల ఏవైతే ఉన్నాయో అంతా కూడా బహిరంగపరిచిన నేపథ్యంలో ఇప్పుడు చాలా విమర్శలు అయితే వైసీపీ గవర్నమెంట్ పైన వినపడుతూ ఉన్నాయి. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి మరి అది రాష్ట్రపతి కోసం అలాగే ప్రధానమంత్రి విడిది కోసం ఏర్పాటు చేసిన మంగళాలుగా చెప్తూ ఉన్నారు. మరి గతంలో అయితే మరి వాళ్ళ మంత్రులే బయటకు వచ్చి ఇది రిసార్ట్ కోసం అని కొంతమంది, లేదు అదే సీఎం నివాస యోగ్యానికని మరికొంతమంది చెప్పిన పరిస్థితి. మరి వాళ్ళే ఇప్పుడు చిట్లా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు, అసలు రిషికొండలో కట్టడానికి అయిన ఖర్చు ఎంత, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ఒక సామాన్యుడు. నమస్కారం. నమస్తే అండి. సో రిషికొండలో అక్రమ కట్టడాల గురించి ఈరోజు అయితే బహిరంగంగా తెలిసిపోయింది అందరికీ. సో 500 కోట్లు పెట్టి దాదాపు ఖర్చు చేశారు అని చెప్పి కట్టారు అని వార్తలు వస్తున్నాయి. సో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ బయటకు వచ్చి అది విడిది కోసం ఏర్పాటు చేశామని చెప్తున్నారు. సో ఒకప్పుడు మరి విడిది కోసం ఏర్పాటు చేసిన అయితే సందర్శనకు వచ్చే వాళ్ళని రానివ్వకుండా అడ్డుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చాలామంది వెళ్ళినా కూడా అక్కడ పైకి ఎవరిని అలో చేయలేదు. అసలు లోపల ఏం జరుగుతుంది అని చెప్పి ఎవరికి కూడా చెప్పలేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఎలా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి మీరు అడిగారు, వాళ్ళు విడిది కేంద్రం కోసం అన్న చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఒకప్పుడు విడిది కేంద్రం కోసం అయితే ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అలో చేయలేదు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అలో చేయలేదు? జనాలను ఎవరిని ఎందుకు పంపించలేదు? ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు. అది ఒకప్పుడు రోజా గారు వచ్చి ఏమన్నారు, అది రిసార్ట్ అన్నారు, ఒకసారి వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం అన్నారు, ఒకసారి సీఎం ఆఫీస్ అన్నారు. అంటే చూడండి ఎన్ని సందర్భాల్లో ఎన్ని చెప్పారు, ఎన్ని విధాలుగా మాట మార్చారు మీరు చూశారు. అంటే వీళ్ళు ఇన్ని విధాలుగా మాట మార్చి వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజల్ని మోసం చేశారు. ఈరోజు 500 కోట్లతో కట్టింది అక్కడ ఏంట్రా అంటే నివాస యోగ్యమా అంటే కాదు, హోటల్కి రెస్టారెంట్కి ఎందుకు పనికిరాదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అక్కడ మీరు చూస్తే ఒక బాత్రూమ్, దాంట్లో స్నానం చేసేదానికి ఒకటి ఉంది. అది వచ్చి ఒకవేళ రిసార్ట్ అయితే అంత పెద్దది ఎందుకు అక్కడ అంత డబ్బు ఖర్చు పెట్టి ఎవరు వచ్చి ఉంటారు? ఒకసారి ఆలోచించండి మీరు. ఇదంతా ఏంటంటే ఒక డ్రామా. ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే అండి, గతంలో ఈయన జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే ఒక కోటరీ, జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఆయన తిడితే ఏమన్నా అనుకుంటాడని. ఆ విధంగా మీరే 30 ఏళ్ళు, మీరే 30 ఏళ్ళు, మీరే 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అంటే మీరు చచ్చిపోయే వరకు మీరే ఉంటారని చెప్పి చెప్పునుంటారు. దాంతో జగన్మోహన్ రెడ్డికి ఏమంటే ఆశ పుట్టింది. ఏమని ఆశ పుట్టింది? నేనేంటి అన్నేళ్ళు ఉంటే దేవుళ్ళే నా కొండపైన ఉండేది, నేను ఉండకూడదా అని ఆశ పుట్టింది జగన్మోహన్ రెడ్డికి. నేను అన్నేళ్ళు ముఖ్యమంత్రి అయితే నేను దేవుడితో సమానం కదా అని చెప్పి ఊహల్లో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, నేను ఉండాల్సింది ఇక్కడ కాదు, ఈ తాడేపల్లి కొండపైన ఉండాలి, నా దగ్గరికి ఎవరన్నా రావాలన్నా కానీ కొండపైకి రావాలి, నేనేంటి వీళ్ళకి దగ్గరగా ఉండడం అనే ఉద్దేశంతో ఆయన సీక్రెట్గా అంటే రుషికొండ గుండు కొట్టి అక్కడున్న ముందు హరిత రిసార్ట్స్ వీటన్నిటిని కూల్చి ఈయన ఏం చేశాడు, ఒకటి పెట్టించాడు, కట్టుకున్నాడు. అక్కడ కట్టేదానికి కూడా ఎవరిని అలో చేయలేదు. ఎవరిని అలో చేయకుండా ఈ విధంగా పెట్టుకొని తనకు తానుగా కట్టించుకొని తనకు టేస్ట్కి తగ్గట్టు, తన భార్య టేస్ట్కి తగ్గట్టుగా కట్టించుకొని, మేమే కదా ఇంకా జీవితాంతం, మమ్మల్ని ఎవరు అడుగుతారు, 150 నాకు వచ్చేసే కదా నన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవరని చెప్పి ఎవరిని అలో చేయకుండా ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు 500 కోట్లతో, ప్రజల ధనంతో, తన సొంత ధనంతో కాదు. ఎందుకంటే రేపు మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, ప్రతిపక్షాలన్నింటినీ చంపించేస్తాను, నాకు అడ్డున్నాడు కదా, నేను ఏకచక్రాధిపతిగా నేను ఇక్కడే ఉంటాను, నేను కొండపైన ఉంటాను, ఎవడన్నా రావాలన్నా నా దగ్గరికి అధికారులు వచ్చి నా దగ్గర నేను సంతకాలు పెడితే పోతారు, నేను ఇక్కడి నుంచి సాయంత్రం పూట బీచ్ని చూస్తూ ఉందామని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, అనుకున్నాడు. కానీ దేవుడు ఊరికే ఉన్నాడు కదా, మనిషికి కర్మ అంటారు కదా, ఖచ్చితంగా అహంకారం వస్తే అహంకారాన్ని దించేస్తాడు దేవుడు. దేవుడు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని దించి చిత్తుగా ఓడించి ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వాన్ని గుర్తించి ఓడించారు. 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. లాస్ట్కి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సాధారణ ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే. ఈరోజు కనీసం ఆయన వెళ్ళి చూసుకోలేదు ఆ ప్యాలెస్ని. ఆయన టెస్ట్లో కట్టించి వీడియోలో చూసుకున్నాడు, దగ్గరికి వెళ్ళి కూడా చూడలేదు. అప్పుడు లోపలే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు, దేవుడు పాతాళంలోకి తొక్కేశారు. అంటే మీకు ఏమర్థమవుతా ఉంది, ఎవరైనా కానీ ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. అత్యాశకు పోతే లాస్ట్కి జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే పడుతుంది. జగన్మోహన్ రెడ్డి అత్యాశతో, జగన్మోహన్ రెడ్డి భార్య అత్యాశతో ఏం చేశారు, కట్టించుకున్నారు. లాస్ట్కి ఏమైపోయింది, కనీసం దాని దగ్గరగా వెళ్ళి వీక్షించి ఒకరోజు కూడా దాంట్లో ఉండలేకపోయాడు. అలా అయింది. అంటే ఇప్పుడు 500 కోట్లు ప్రజాధనం వృధా. వీళ్ళు చెప్తున్నారు కదా నిజంగా రాష్ట్రపతి కోసము, ప్రధానమంత్రి కోసం అని. నిజంగా రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు వస్తే వాళ్ళు ఏళ్ళ తరబడి ఉంటారు అక్కడ, ఒకరోజు ఉంటారు. ఒకరోజు ఉండేదానికి కింద కట్టి ఉండొచ్చు కదా. అంత 500 కోట్లకు పెట్టి ఖర్చు పెట్టాల్సింది ఎందుకు? ఇప్పుడు నువ్వు ఒక దానిపైన పెట్టావంటే ఖర్చు రివర్స్లో రావాలనే చూస్తాం. ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము
ప్రభుత్వ సొమ్ము అంటే ఏంది? ప్రజల సొమ్ము. ప్రజలు ట్యాక్సులు కడితే దాని ద్వారా కట్టావు నువ్వు. దాని ద్వారా కడితే ఇప్పుడు 500 కోట్లు అంటే దానికి ఏ విధంగా ఆదాయం వస్తుంది? నువ్వు అదే 500 కోట్లతో ఒక స్కూల్లో ఒక రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఉండొచ్చు, అన్నా క్యాంటీన్లు పెట్టి భోజనం పెట్టి ఉండొచ్చు, నువ్వు అదే విధంగా కొంతమందికి సహాయం చేసి ఉండొచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమంది జీవితాలను మార్చి ఉండొచ్చు. అవేవి చేయలా నువ్వు నీ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఖజానాని కొంతమేరైనా తగ్గించినట్టు కానీ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం కట్టుకున్నాడు. దేవుడు చూపించాడు. ఈరోజు బయటపడితే పరువు పోయింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దాని కవర్ డ్రైవ్ల కోసం వీళ్ళు ఎన్నో విధాలుగా చేస్తున్నారు. జనాలు చీకొడతా ఉన్నారు. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదు. ఎందుకంటే ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి కర్మ పండింది. మీరు ఇంకొకటి కూడా అనుకోవచ్చు, ఇది ఈ రోజుటి ప్లాన్ కాదండి, గత 20 ఏళ్ల నాటి ప్లాన్. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా తన ఇడుపులపై ఎస్టేట్లో కొండపైన కట్టుకోవాలనుకున్నాడు. అది ఓపెనింగ్ చేసే లోపలే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కట్టుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళే ఉంది దేవుడు ప్రజల తీర్పుతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి సాధారణ ఎమ్మెల్యేగా అయిపోయాడు. అంటే ఇప్పుడు చూడండి కర్మ ఏ విధంగా ఉందో. ఆనాడు తన తండ్రి, ఈనాడు జగన్, ఇద్దరు దేవుడితో పెట్టుకొని ఆఖరికి దాని దరిదాపుల్లోకి కూడా వెళ్ళారు. ఒకరి భూమి ప్రపంచం పైన లేకుండా పోయారు. ఒకరేంటంటే ప్రజల తీర్పుతో ఇంటికే పరిమితమయ్యారు. ఈ రోజు వచ్చి తన తాడేపల్లి ప్యాలెస్ తనకు తానుగానే జైలుగా నిర్మించుకున్నాడు. ఒకటి చూస్తే దాని చుట్టూ ఇనప కంచెలు ఉన్నాయి. ఇంకా దాని నుంచి బయటికి రాలేడు. అంటే ఒక మానసిక రోగంతో జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడని తెలుస్తూ ఉంది. ఎక్కడైనా ఆయన మారాలని ఈ ప్యాలెస్ ఏదైతే ఉందో దీన్ని తెలుగుదేశం ప్రభుత్వం మంచిగా ఉపయోగించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.